మనిషిని దైవ రూపంలోకి మార్చడానికి యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చారని బైబిల్ మిషన్ అధ్యక్షులు రెవరెండ్ డాక్టర్ పి సజీవరావు అన్నారు. ఈ సందర్భంగా స్థానిక వియల్పురంలోని మార్గాని ఎస్టేట్స్ గ్రౌండ్స్లో గత 3 రోజులుగా జరుగుతున్న బైబిల్ మిషన్ మహాసభలు ముగిశాయి. 3 రోజుల పాటు క్రైస్తవులకు సందేశాన్ని అందించేందుకు బైబిల్ మిషన్ అధ్యక్షులు రెవరెండ్ డాక్టర్ పి సజీవరావు హాజరయ్యారు. ప్రపంచ శాంతి కొరకు అందరూ ప్రార్థనలు చేయాలని ఆయన కోరారు. 3వ రోజు ముగింపు సందర్భంగా మహాసభలకు వివిధ ప్రాంతాల నుండి వేలాది మంది భక్తులు హాజరయ్యారు. ఈ మహాసభలకు కన్వీనర్గా రెవరెండ్ ఎం షారోన్ కుమార్, సుధన్ షారోన్లు వ్యవహరించారు. 3వ రోజు హాజరైన భక్తులందరికీ మధ్యాహ్నం భోజనాన్ని మాజీ పార్లమెంట్ సభ్యులు మార్గాని భరత్రాం ఏర్పాటు చేశారు. ఈ మహాసభల ముగింపు కార్యక్రమానికి భరత్రాం తండ్రి మార్గాని నాగేశ్వరరావు హాజరయ్యారు. బైబిల్ మిషన్ జాయింట్ సెక్రటరీ రెవరెండ్ డాక్టర్ జిఆర్ ఇమాన్యుయల్ తొలి ప్రసంగాన్ని భక్తులకు అందించారు. ప్రముఖ వస్త్ర వ్యాపారి లావేటి సుదర్శన్, కుసుమ సాయిబాబా, రెవరెండ్ టి రత్నరాజు, రెవరెండ్ టి అగస్టిన్ సంయుక్తంగా భక్తులకు సకల సదుపాయాలు, ఉచిత భోజనం అందచేశారు. చివరి రోజు వందన సమర్పణ కార్యక్రమాన్ని రెవరెండ్ సుధన్ షారోన్, రెవరెండ్ షారోన్ కుమార్ చేశారు. 3వ రోజు భక్తులందరికీ లావేటి సుదర్శన్ ఉచిత అల్పాహారాన్ని సమకూర్చారు. పాపముల భారం ఎత్తుకోగలిగినాడు. అందరి వ్యాధులు మోసి వ్యాధుల నుండి విడుదలిస్తున్నాడు. అందరి శిక్షలు మోసి శిక్ష లేకుండా, నరక శిక్ష లేకుండా, రెండవ మరణం లేకుండా, శిక్షలు లేని, బాధలు లేని ఆనందమైన మోక్షములోనికి యేసు క్రీస్తు ప్రభు తీసుకుని వెళుతున్నాడు. కారణము ఆయన బరువులు మోసినాడు, భూమిని దున్నినాడు. భూమి ఎలాగైతే ఎద్దు దున్నుతుందో, ఇప్పుడు యేసుక్రీస్తు శరీరము అనేటువంటి భూమి, యేసుక్రీస్తు వారి శరీరము అనే భూమి దున్నబడినది. దేవుని వాక్యములో చూద్దాం. యేసుక్రీస్తు వారి యొక్క శరీరం అనేటువంటి భూమి ఏమైనది? యెషయా గ్రంథం 50వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. కొట్టువారికి నా వీపును అప్పగించి తిని, వెంట్రుకలు పెరికివేయి వారికి నా చెంపలను అప్పగించి తిని, ఉమ్మివేయి వారికి అవమానపరచు వారికి నా ముఖమును దాచుకొనలేదు. ఇంకో సందర్భములో చెక్కుముక్కు రాతి వంటి రూపము, ఆయన రూపము ఎలా మారిపోయింది? నా ముఖమును చెక్కుముకి రాతి వలె చేసుకుంటుని. ముఖం ఎలాగుంది? వీపు ఎలాగుంది? ఈ గడ్డము ఎలాగుంది? ఈ అందమైనటువంటి ముఖము ఎలాగుంది? ఆయన ఎలాగు దున్నబడ్డాడు? కొరడా దెబ్బలు, ఒకటి తక్కువ 40. ఎలాంటి కొరడాలు కొట్టిన వారు, ఎంత బలమైన వారు సైనికులు. వారి పని అది, వారి ఉద్యోగం అది. వారేమి జాలితో చూచేవారు కాదు, ఆలోచించేవారు కాదు కొట్టడానికి. అయినా కానీ భరించాడు. ఆయన దున్నబడి దున్నిన చేలో నీరు పెట్టినట్లుగా ఆయన గాయములు, అందులో నుండి కారినటువంటి రక్తము, దున్నిన చేను, అందులో పెట్టబడినటువంటి నీరు ఎలాగో ఆయన శరీరము దున్నబడి ఆయన రక్తముతో, ఆయన వాక్య సారముతో పెంచబడిన భరింపులోనికి వచ్చిన ఇదిగో సంఘము, క్రైస్తవ సంఘము. ఇదిగో ఆయన రక్తములో నుండి వచ్చిన ఆయన సంఘము. ప్రేమించి రక్తమును చిందించి స్వరక్తాన్ని ఇచ్చిన వాడు ఈవేళ స్వరక్తముతో ఏం చేస్తున్నాడు? స్వీయ రక్తమున ప్రభు చింది కన్నీయను శుద్ధి చేయ పావురము వంటిదాయే స్థిరముగను పావురములా తయారు చేస్తున్నాడు. ఆయన మన నిమిత్తము ఈ విధమైనటువంటి శ్రమను పొంది, బరువును మోసి, దున్నబడి, ఏ భారమైనా వేస్తే నేను మోయినని చెప్పకుండా, ప్రతి వారి భారం, నా భారం ఎంతో నాకు తెలుసు, నీ భారం ఎంతో నీకు తెలుసు, మనందరి భారం ఎంతో ఆయనకు మాత్రమే తెలుసు. అలాంటి ప్రభు తన యొక్క రూపమును రూపిగా మార్చుకొని, మన రూపమును ఆయన రూపముగా మార్చి, సుందర రూపమును ఇచ్చి, సౌందర్యవతిగా సంఘాన్ని, నారీమణిగా, సుందరవతిగా
సంఘాన్ని అనగా నన్నే అనగా నిన్నే ఆయన మార్చి మేఘమెక్కించుటకై ఆయన శిలువ ద్వారా నీకు ఆయన చేయించిన సేవను నీవు గ్రహించి ధ్యానించి ఆయన కాళ్ళ దగ్గర కూర్చొని ఆయన పాద సేవ చేసుకుంటూ ఆయన కొరకు రుణపడి ఉన్నామన్న కృతజ్ఞత భావనతో సేవ చేస్తూ జీవించి మేఘమెక్కగల ధన్యత వినువారందరికీ తండ్రి ప్రసాదించును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. యేసువా, నీ వాక్యం బలమైంది, మాట్లాడినావు, నీ వాక్యం లోపల భోజనం తినేద్దాం, అందరం లేట్ చేయొద్దు. ప్రియులారా, రోజులు ప్రభు చాలా అద్భుతంగా ఈ కార్యక్రమం జరిగింపు చేశారు. దేవునికి మహిమ కలుగును గాక. సోమవారం కాస్త వాతావరణం భిన్నంగా ఉన్నా ఆ వాతావరణాన్ని కూడా సరిచేసి ప్రభువు ఈ 3 దినాలు వాక్యాహారానికి శరీరాహారానికి ఏ కొదువు లేకుండా ఏ వెలితి లేకుండా సర్వ సమృద్ధినిచ్చారు. మన సోదరులు మీడియా సోదరులు ఎప్పటికప్పుడు మరి కార్యక్రమాలన్నీ కూడా ప్రజలందరికీ తెలియజేసే విధంగా వారు కూడా ఎంతో ప్రయాసపడ్డారు. అదేవిధంగా మరి ఎక్స్ఎంపీ గారు భరత్రామ్ గారు, వారి యొక్క తండ్రి గారు నాగేశ్వరరావు గారు, మార్గాన్ నాగేశ్వరరావు గారు మరి ఈ విశాలమైనటువంటి ప్రాంగణాన్ని మన సభలు జరిగించుకోవడానికి మరి వారు ఏటేటా ఇస్తూ ఈ ఏడాది కూడా మనకు ఉచితంగానే ₹1 కూడా వారు తీసుకోరు. ఎప్పుడునూ దమ్మిడి మన దగ్గర ఆశించరు. జనవరిలో చెప్పగానే పర్మిషన్ లెటర్ ఇచ్చేస్తారు, ఆ తర్వాత అన్ని పర్మిషన్లకు వెళ్తాం. అలాగున్న వారు పర్మిషన్లు ఇచ్చినందుకు మన పెద్దలు స్థల యజమానులు భరత్ గారికి, అలాగే నాగేశ్వరరావు గారికి, వారి తనయులు ఎక్స్ఎంపీ గారు భరత్రామ్ గారికి మన సభల తరపున వందన మరణాతలు. ఈ దినం భోజనం అంతా కూడా మరి వారే మనకు సిద్ధపరిచారు. మరి దేవుని పిల్లలారా, వారి కొరకు ప్రార్థన చేయండి. వచ్చిన వారందరికీ వెజిటేరియన్ బిర్యానీ వారు ఏర్పాటు చేశారు. అంచేత ఇలా సభ జరగడంలో వారిని దేవుడు మన కొరకు ఒక పోషణకర్తగా పోషకులుగా ఉంచినందుకు, అలాగే ప్రయాసపడిన మీ అందరికీ మరణాత. అలాంటి విశ్వాస పద్ధతిని నేర్పించారు దేవదాస్ అయ్య గారు, సుదర్శన్ రావు మరి ప్రెసిడెంట్ అయ్య గారు ఇందాక చెప్పారు కదా, ఎంతో విశ్వాసంతో ఈ కార్యక్రమాలు మొదలు పెట్టారు. సమృద్ధి వస్తుంది, మరొకటి వస్తుంది. ఈ సభల ద్వారా ఏదో పోగు చేసుకోవాలా వెనకేసుకోవాలని కాదు. ప్రియులరా, రోజులు అల్పాహారాన్ని ఏర్పాటు చేసినటువంటి మా సంఘ పెద్దలు లావేటి సుదర్శనం గారు, వారికి కూడా మా హృదయపూర్వకమైన వందన మరణాతలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా యేసు నామమున వినయముగా వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. నీ సమర్పణ